నమస్తే అండి. ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు అనుకుంటున్నారు? ఇంకా ఎలక్షన్స్ దాదాపు 2 నెలల టైం ఉంది కాబట్టి అప్పుడు పరిస్థితులకు అనుగుణంగా అప్పుడుకుండే ప్రజల దృష్ట్యా ఆకర్షణ ఎవరు ఎలా ప్రచారం చేస్తారు, ఏంటి ఎవరు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రకటిస్తారు అన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. అంటే ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు కదా, మరి మార్పు కోరుకుంటున్నారు అనుకోవచ్చా? జగన్ పరిపాలన మార్పు కోరుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. మళ్ళీ జగన్ వస్తారు. జగన్నే కంటిన్యూ చేస్తారేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన దీర్ఘకాలిక ప్రయోజనాల కన్నా స్వల్పకాలిక ప్రయోజనాలపైన దృష్టి ఎక్కువగా పెట్టారు. నేరుగా వాళ్ళ ఖాతాల్లోకి మనీ ఇవ్వడం అలవాటైపోయింది ప్రజలకి. అమ్మ ఒడి కానివ్వండి, రైతు నేస్తం కానివ్వండి, ఇంకొకటి ఈ ఒక పెద్ద స్కీమ్ ఉంది కదమ్మా, ఇది నవరత్నాలలో అన్నిటికంటే ఎక్కువ ఫింక్షన్. ఇప్పుడు అవ్వ తాతకి నెల నెల ఆయన ఫింక్షన్ చాలా సక్రమంగా మహా అంటే ఒక 10 రోజులు లేట్ అవుతుంది, కేవలం ఒక 10 రోజులు లేట్ అవుతుంది కాబట్టి ఫింక్షన్ వాలంటీర్స్ ఇలా లింక్ 1 by 1 ప్రజల్ని ఎక్కువగా ఆకర్షిస్తున్నారు వాళ్ళు ఓట్ల రూపంలో. యాక్చువల్లీ అందుకే వాళ్ళే వస్తారని అనుకుంటున్నా, కానీ 50-50 ఛాన్సెస్ ఉంటాయి ఇటు అటు. ప్రస్తుతం జరుగుతున్న జగన్ పరిపాలన రౌడీ రాజకీయాలు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, మరి నిజమే అనుకోవచ్చా? నిజమే కదమ్మా, నిజమే కదా, కళ్ళతో చూస్తున్నాం కదా. ఎక్కడైనా గొడవలే, ఇసుక మాఫియా జరుగుతుంది, 24/7 ఇసుక మాఫియా జరుగుతుంది. నువ్వు ఎటైనా వెళ్ళు, ఏ ఊరికైనా వెళ్ళు, నది తీర ప్రాంతాల్లో, మాది కూడా కర్నూలే, నది తీర ప్రాంతాల్లో నువ్వు ఎక్కడైనా ఇసుక ఎవరికి దొరకట్లేదు. మెయిన్ కాన్సెప్ట్ ఇసుక మాఫియా జరుగుతుంది. ఇంకొకటి ఊర్లలో సర్పంచ్ వ్యవస్థ చాలా కట్టుదిట్టంగా ఉంది. వాలంటీర్ వ్యవస్థలో ఇచ్చే పథకాలేమో వాళ్ళే పేర్లు చెప్పుకుంటున్నారు అన్ని ప్రతిదీ. సో మరి ఇంతగానం జరుగుతున్నాక కూడా మళ్ళీ జగనే వస్తారని ఏం నమ్మకం ఉంది? ఇప్పుడు నా నమ్మకం ఏంటమ్మా, నేను ఒక్కరిని ఓటు వేయను కదా. వ్యవస్థలో ఏం కోరుకుంటారంటే, ఇప్పుడు సపోజ్ ఒకవేళ టీడీపీ గవర్నమెంట్ వస్తే ఒక 2-3 నెలలలో వీళ్ళన్ని సంక్షేమ పథకాలు స్టార్ట్ చేసేసరికి మాకు అమ్మ ఒడి ఎక్కడ అయిపోతుందో, లేదంటే పింఛన్ ఎక్కడ లేటుగా వస్తుందో, ఇంకొకటి నవరత్నాలలో బెస్ట్ స్కీమ్ ఏంటో రైతు భరోసా, ఇట్లా కనీసం 2 నెలలు 3 నెలలు గ్యాప్ పడుతుంది కదా. నాకు ఆ గ్యాప్ కూడా రాకుండా ఉండాలి అని దృష్ట్యా జనాలు అలా ఆలోచిస్తారేమో నేను అనుకుంటున్నా. ఇంకొకటి జగన్ మెయిన్ ఫోకస్ ఏంటంటే అమ్మా, స్కూళ్ళ పైన చాలా గట్టిగా ప్రభావం పెట్టాడు. ఈ ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత విద్యార్థులకి చాలా మంచి ఫెసిలిటీస్, ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి నేను ఒప్పుకుంటా. జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఓన్లీ రోడ్లు మాత్రమే అస్తవ్యస్తంగా ఉన్నాయి కానీ మిగతా వాటికి చాలా దృష్టి పెట్టారు. ఇంకొకటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, వీళ్ళకి మనీ పరంగా అవినీతిని చాలా గట్టిగా అరికట్టారని అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు జగన్ చాలా ధీమాగా వై నాట్ 175 అంటున్నారు, మరి 175కి 175 వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఎవరైనా హోప్స్ ఎప్పుడైనా ఎక్కువగానే కోరుకుంటారు కదా అమ్మ. అది ఏంటంటే ఒక వైబ్ క్రియేట్ చేయడానికి 175కి 175 అంటే ఏ 130నో, ఏ 120నో, 110నో రీచ్ అవుతామని వాళ్ళు 175 అంటారు. ఎందుకు టీడీపీ వాళ్ళకి కూడా కంచుకోటలు చాలా ఉన్నాయి కదా. ఈయన ఎవరు, చంద్రబాబు నాయుడు కానివ్వండి, నారా లోకేష్ కానివ్వండి, మన కర్నూలులో కేఈ కృష్ణమూర్తి వాళ్ళు కానివ్వండి, టీడీపీకి కూడా చాలా వాళ్ళు పెద్ద వాళ్ళు ఉన్నారు. ఒక 30-40 సీట్లు వాళ్ళు ఎక్కడ వదులుకోలేరు కదా, గట్టి ఫైట్ ఉంటుంది. జనసేన వాళ్ళతో ఇంక్లూడింగ్ అయింది కాబట్టి సపోజ్ జనసేన మీరు అన్నట్టుగా ఇండివిజువల్గా పోటీ చేసి ఉంటే ఒకవేళ టీడీపీకి దెబ్బ పడేది. ఇప్పుడు పవన్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఓటు జనసేనకి రాకపోవచ్చు, కానీ రేషియో టీడీపీకి ఖచ్చితంగా వేస్తారు. ఎందుకంటే మద్దతు ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ ఎంతసేపు ఓట్ల గురించి చూడకూడదు, టీడీపీకి ఒక సపోర్ట్ అనమాట. సపోర్ట్ అయినా లేపుతూ ఉంటాడు. ఓట్ రేషియో, జనసేన రేషియో అంతా దీనికి కలుస్తుంది. వీళ్ళు కానీ టీడీపీ వాళ్ళు సీట్ల పంపకం విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక మేధాశక్తితో గట్టిగా సీట్లు మంచిగా కేటాయిస్తే మాత్రం ఖచ్చితంగా టఫ్ ఫైట్ అయితే ఉంటుందమ్మా.